మధుర మీనాక్షి ఈ ఆలయం గురించి మనందరికీ తెలిసిందే. మధుర మీనాక్షి తల్లి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంటాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ అమ్మవారు. అక్కడ చక్కగా మధుర మీనాక్షి మంచి ఆకుపచ్చ రంగులో చక్కగా వేసుకొని అమ్మవారి ముఖం అంతా కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది, బాగుంది. ఒకప్పుడు మనం ఈ మధుర మీనాక్షి తల్లి స్టోరీని కనుక తీసుకున్నట్లయితే, మధురాని మీనాక్షి సుందరేశ్వర స్వామి భర్త అనమాట, పరమేశ్వరుడు. బాగుంది. అయితే ఆ ఊరిని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. బాగుంది. రాత్రి 12 గంటలు అయిన తర్వాత ఈ మధుర మీనాక్షి అమ్మవారు నగర సంచారానికి వచ్చేది. ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గం ఎలాగైతే నగర సంచారానికి వస్తుందో, రాజమండ్రిలో కన్నమ్మ తల్లి, రాజమండ్రి గ్రామదేవత అయినటువంటి శ్యామలాంబ తల్లి, ఇలా ఎవరి ఊరిలో వాళ్ళ గ్రామదేవతలు బయటకు సంచారానికి వస్తారు. వచ్చినప్పుడు తమోగుణ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, అంటే రాక్షస సంహారం చేసిన తర్వాత హిరణ్యకశ్యపుడిని ఈ యొక్క ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశ్యపుడు గోళతో చీల్చేస్తాడు. హిరణ్యకశ్యపుడిని ఎవరు? నరసింహస్వామి చీల్చిన తర్వాత ఆ యొక్క హిరణ్యకశ్యపుడి యొక్క తమోగుణం అంతా కూడా లోపల ఉంటుంది, ఆ రక్తంలోకి, ఆ గోళల్లోకి ఎక్కిపోయింది. కాబట్టి ఇంకా ఆయన ఉద్రేకం ఇంకా తగ్గట్లేదు అనమాట. ఆ విధంగా ఈ యొక్క అమ్మవారి మధుర మీనాక్షి తల్లి మనకేం జరిగింది, ఆ రాక్షసులను సంహారం చేసిన తర్వాత మహిషాసుర శుంభ ఇలాంటి చండముండుల్ని అందరినీ చంపిన తర్వాత ఆమెలో తమోగుణం తగ్గట్లేదు. తగ్గకపోతే భండాసురుడిని అందరినీ చంపిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారు రాత్రి 12 గంటలకి బయటకు వచ్చిన తర్వాత ఏ జంతువులు కనబడినా, ఏ మనిషి కూడా జంతువే కదండి, డెవలప్డ్ యానిమల్ ఇస్ మ్యాన్, అంతే. వాడిని కూడా తినడం మొదలెట్టేసింది, ఇలా మింగేస్తుంది. అందుకని ఆ ఊరు వాళ్ళంతా హడిలిపోయి రాత్రి 12 గంటలు అయిన తర్వాత, అంటే ఆ ఎదురుకుండగా వచ్చిన వాళ్ళనే మింగి పడేసేది, అంతేగాని ఊరు మీద పడి ఇళ్లలో దాక్కున్న వాళ్ళని కాదనమాట. ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆ విధంగా వెళ్తుంటే ఆ రోడ్ల మీద ఎవరు కూడా ఆమెకు ఎదురు పడట్లేదు నగర సంచారానికి. ఈ విధంగా ఉన్న తర్వాత రాజు ఏం చేశాడంటే, మరి ఇది ప్రమాదకరమైన పరిణామం కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ వేద పండితుల్ని మేము చేస్తాము అంటే, అమ్మవారిని దిగ్బంధనం చేస్తామంటే సరే అని పంపుతాడు. పాపం ఈ వెళ్ళినటువంటి పండితులు ఇంకా మళ్ళీ తిరిగి రారనమాట. కాబట్టి మాయమైపోయారు వీళ్ళు. ఇది నిజంగా జరిగినటువంటి నగ్న సత్య మధుర మీనాక్షి చరిత్ర అన్నమాట. అప్పుడు కొంతకాలం ఇలా జరిగింది. ఎలాగరా బాబు అని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. అప్పుడు మన జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు మరి ఆ ఊరు వస్తారు. బాల్య రూపంలో ఉన్నటువంటి ఆ జగద్గురువులు ఆదిశంకర్లు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారి కోటకు వెళ్తారు. నేను ఇలా మీ దర్శనం కోసం వచ్చాను, మధుర మీనాక్షి దర్శనం కోసం అంటే చాలా సంతోషపడతాడు రాజు. అనుష్ఠానం చేసుకుంటారంటే, బ్రహ్మాండం కూర్చొని మా రాజ్యంలో చేసుకోండి, అని మంచి బ్రహ్మాండమైన రూమ్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పేసి ఆయనకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ జగద్గురు ఆయన వర్చస్సు చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. ఆహా, ఇంతకుముందు వచ్చినటువంటి 10 పండితులు కొన్ని కోట్ల రెట్ల వర్చస్సు ఈ అబ్బాయిలో ఉంది అని చాలా సంతోషపడి ఈ అనుష్ఠానం అంతా కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుందండి, ఈ తిన్నంగా ఉండకుండా రాత్రి 6 అయిన తర్వాత నేను మిగతా అనుష్ఠానం దేవాలయంలో చేసుకుంటాను మధుర మీనాక్షి గుళ్ళో అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. చెప్పగానే రాజుగారి గుండెల్లో గభేల్మంటుంది, రైలు పరిగెడతాయి. బాబోయ్ వద్దు స్వామి, మీరు అసలే దివ్య తేజో సంపన్నులుగా ఉన్నారు, బాల్య వయసులో ఉన్నారు, ఇటువంటి మీరు వెళ్ళకూడదు అని అంటే నేను అక్కడే వెళ్తానంటాడు. స్వామి ఈ ప్రమాదం ఉంది అని రాజుగారు చెప్పినప్పటికీ కూడా ఆయన అమ్మవారే కదా, అమ్మాయి కదా, తల్లే కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడండి, నేను వెళ్తాను అని మొండి పట్టు పెడతాడు. ఎన్నోసార్లు చెప్పి రాజు పాపం ఆపాలనుకుంటాడు, కుదరదు. అప్పుడు ఇక సరే అని చెప్పి దిక్కులేని పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితుల్లో రాజుగారు వదిలేస్తారు. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మధుర మీనాక్షి గుళ్ళోకి వెళ్తారు. బాగుంది. రాత్రి 12 గంటల వరకు ఆయన జపం చేసుకుంటున్నాడు. రాత్రి 12 గంటలు మోగాయి, గుళ్ళు మోగాయి, లైట్లు వెలిగినాయి, దీపాలు వాటంతటికి అవే సినిమాల్లో చూపిస్తారు కదా గ్రాఫిక్స్, ఆ విధంగా అమ్మవారి గుళ్ళ నిజంగా దీపాలు వెలిగినాయి, దీపాలు గంటలు కొట్టుకుంటున్నాయి. అమ్మవారు బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి అక్కడ ఈ కుర్రాడు ఎదురయ్యాడు. ఆ ముఖంలో ఉన్న తేజస్సు చూసి అమ్మవారు ఆశ్చర్యపోతుంది. ఎవరు ఈ దివ్య తేజో సంపన్నుడు, ఎంతగా ఇన్ని రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా ఎంత తేజస్సు, పరమేశ్వరుల్లో ఉన్న తేజస్సు ఉందని ఒక్కసారి అమ్మవారు ఉలిక్కిపడుతుంది. ఉలిక్కిపడి
అబ్బాయి నువ్వెవరివి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నేను ముందు నుంచి నేను తినేస్తాను నిన్ను అని అంటే, మింగేస్తానంటే అమ్మా అని పిలుస్తాడు. పిలవగానే మనం కూడా పిలుస్తాం అమ్మ అని. మనం పిలిస్తే మన మన తల్లికే జాగృతం అవ్వదు, మాతృహృదయం జాగృతం అవ్వదు. అంటే మనం అమ్మ అని పిలిస్తే మన తల్లిలో కొన్ని ప్రకంపనలు జరుగుతాయి. అది మనకు కనబడదనమాట. అమ్మ అని ప్రతి తల్లిలో కూడా, పిల్లి పిల్ల కూడా పిల్లి తల్లిని అమ్మ మ్యావ్ అని పిలగానే తల్లిలో ప్రకంపనాలు జరుగుతాయి. అది మనం గుర్తించడం తల్లి చెప్పదు. అదే మాతృవాత్సల్యం అంటారు. ఆ మాతృమూర్తి యొక్క వాత్సల్యాన్ని జాగృతం చేసి పారేసాడు ఆదిశంకరుడు. అమ్మ అని పిలవగానే తల్లి హృదయం వచ్చేసింది. అమ్మ నన్ను నేను ఇలాగ ఆదిశంకరుల్ని అని అనగానే, అరే నువ్వు నన్ను తల్లి అని పిలిచావు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళిపో నువ్వు ఫస్ట్, నా ఎదురుకుండగా నువ్వు ఉండకూడదు అని అంటుంది. అంటే ఇతను ఏం చేస్తాడు, తల్లి నువ్వు ఎలా తింటావమ్మా అని మాటల్లో పెడతాడు. వీడు ఏమంటారా వీడు అని చెప్పేసి, సరే మనం ఒక ఆట ఆడుకుందామా అమ్మ అంటాడు. అని అక్కడ శ్రీచక్రంలో తన మాటల చాతుర్యంతో అమ్మవారిని ఒప్పించి, అమ్మవారిని నవ్వించి, అమ్మవారిని తన వశం చేసుకుని ప్రేమతో మాతృవాత్సల్యాన్ని ఉబికేలాగా చేసి ఆ యొక్క శ్రీచక్రం మీద కూర్చోపెడతాడు. కూర్చోపెట్టి పాచికలు ఆడదామంటాడు. ఏమ్మా ఆడనంటే ఓడిపోతామని భయమా అంటాడు. సరే అని ఆడుతున్నప్పుడు ఇతని యొక్క చాతుర్యం చూస్తుంది. కూర్చొని ఒక్కొక్క కోణంలోకి మనకి శ్రీచక్రం యొక్క వర్ణన మనం కూర్చుంటే కొన్ని త్రిభుజాలు రివర్స్లో ఉంటాయి, కొన్ని త్రిభుజాలు సవ్యంగా ఉంటాయి. ఇలాగా ఆ కోణాలలో ఉన్నటువంటి ఒక్కొక్క కోణంలో అమ్మవారు కూర్చోపెట్టినప్పుడు ఒక్కొక్క 64 కళల్లో అమ్మవారి యొక్క తమో గుణాలని, రౌద్ర గుణాలని ఉపసంహరించడం మొదలుపెట్టి ఆట పూర్తయ్యేసరికి అమ్మవారికి ఆల్మోస్ట్ అన్ని తమో గుణాలని తీసిపారేసి ఇతంది పై చేయి అవుతుంది. ఇతంది పై చేయి అవుతుంటే ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అమ్మవారు. ఇంతకాలం కూడా అమ్మవారు పాచికలు ఎవరితో ఆడలేదు. ఆమె తన భర్త అయినటువంటి సుందరేశ్వర స్వామి వారితో మాత్రము ఆడింది. అప్పుడు కూడా ప్రతిసారి పరమేశ్వరుడే గెలిచేవాడు అనమాట. భర్త తన చేతిలో ఓడిపోకూడదనే ఉద్దేశంతో అమ్మవారు ఓడిపోకుండా ఉండేది. ఏమిటి ఇతని చేతిలో నేను ఓడిపోతున్నాను, పుత్రుడి చేతిలో ఇది అని చెప్పి సుందరేశ్వర స్వామికి దండం పెట్టుకుంటున్నా పక్కనున్న సుందరేశ్వర స్వామి విగ్రహానికి. అయ్యా నేను ఓడిపోకూడదు, ఎవరో కొత్త వ్యక్తి అని అనుకుంటుంది, పరమేశ్వరుడు అని అనుకోవట్లే, ఇతను కూడా పరమేశ్వరుడు యొక్క అంశ, అందువలన నాకు అవమానం జరగకుండా చూడమని అంటే సుందరేశ్వర స్వామి నవ్వుకుంటాడు. ఆ తర్వాత తల్లి అమ్మ అని ఆదిశంకరులు తను చక్కగా ఓడిపోయి అమ్మవారిని గెలిపించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మవారి యొక్క తమో గుణాలన్నీ తీసిపడేసి అమ్మవారిని సాత్వికురాలుగా చేసి ఆ సుందరేశ్వర స్వామి వారికి ఇచ్చి అక్కడ పెళ్లి చేసి అమ్మవారిని చక్కగా మనందరం కూడా దర్శనం చేసుకునే విధంగా అమృతమూర్తిగా ఆశ్రిత కల్పవల్లిగా మార్చేశాడనమాట. కాబట్టి ఆ రోజు నుంచి మనం భక్తులందరం కూడా మనం వెళ్తున్నాం, మనకేం హాని జరగట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రతి అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా మరి శ్రీచక్ర అమ్మవారి యొక్క రౌద్రగణాలన్నింటినీ కూడా తీసిపడేసి ఆదిశంకరులు జగద్గురువులు మనందరినీ కూడా దర్శనం చేసుకునే విధంగా ఆ విగ్రహాలను తయారు చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి కృషికి ఆయన రుణాన్ని గురు రుణాన్ని మనం ఎన్ని జన్మలైనా కూడా మనం తీర్చుకోలేం. ఇలాంటి మరికొన్ని వీడియోస్లో అమ్మవారి యొక్క చరిత్రను మన వీడియో